తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఈ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై పడబోతోందా? ఇరు ప్రాంతాల్లో తెలుగు సినిమా అభివృద్ధి కాబోతోందా? చెన్నై నుంచి హైదరాబాద్కు తరలి వచ్చిన తెలుగు ఇండస్ట్రీ మరో ప్లేస్ కి తరలిపోనుందా? అసలు తెలుగు సినిమా భవిష్యత్ ఏంటి? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలాగే ఆయనతో పాటు డైరెక్టర్ ఎన్ శంకర్ గారు కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శంకర్ గారు. ముందుగా తరలిపోతోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ నుంచి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు? తరలిపోయే ఛాన్స్ ఉందా? తరలిపోతే తరలిపోదు, గంటపదంగా చెప్తాను నేను. అది ఆ విషయం అయితే మిగిలిన చర్చించకుండానే చెప్తా ఆ విషయం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, రెండు రాష్ట్రాలు అయిపోయినప్పుడు అక్కడ ఆల్రెడీ ఎప్పుడు గత 40-50 ఏళ్ళుగా సినిమాలు అక్కడ చేస్తూనే ఉన్నారు. అందరూ బాలచంద్ర హిందీ సినిమాలు, తమిళ సినిమాలు కూడా అక్కడే చేస్తూ ఉంటారు. సో అట్లా వెళ్ళి చేసే సినిమాలు, బీచ్ కావాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో అక్కడే ఉంది, మంచి బీచ్ ఉంది అక్కడ. సో కొన్ని ఫెసిలిటీస్ అంటే లొకేషన్స్, మంచి లొకేషన్స్. ఇప్పుడు ఊటీకి బదులు అరక్కి వెళ్ళి తీసుకుంటూ ఉంటాం. అట్లా అన్ని సినిమాలు చేశాం కాబట్టి అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటాం. అంతేగాని ఇప్పుడు తరలి వెళ్ళిపోవటం అనేది నాకు తెలిసి ఇప్పట్లో జరిగే పని కాదు. బట్ ఏంటంటే ఎక్స్పాండ్ అవుతుంది ఇండస్ట్రీ. 2 స్టేట్స్ అయిపోయినాక అక్కడ కూడా కొంతమంది, ఇప్పుడు ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి. ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో తెలుగు సినిమా నిర్మాత అనేవాడు ఉండేవాడు. మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్లే ప్రొడ్యూసర్లు, ఇక్కడ ఎవరు ఉండేవారు కాదు. ఇవాళ హైదరాబాద్లో ప్రొడ్యూసర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సో లోకల్గా పెరిగిన టాలెంట్ అదంతా. సో ఈ షార్ట్ ఫిల్మ్ టెక్నాలజీ వచ్చినాక ఎవరు పెడితే వాళ్ళు సినిమా తీసేసే పరిస్థితి వచ్చింది. సో న్యాచురల్గా అక్కడ తీస్తున్నారు. అది కొంచెం ఇంకా పెరిగిందంటే అక్కడ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ కూడా పెరుగుతారు, అక్కడ పెరుగుతారు. పెరిగినప్పుడు స్పాన్ ఆఫ్ 10 years ప్రాబబ్లీ డెఫినెట్గా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ జరగాలంటే టెక్నీషియన్స్ దగ్గర ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫెడరేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఫెడరేషన్ అంటే వర్కర్స్ ఇప్పుడు రికగ్నైజ్డ్ వర్కర్స్ ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నారు. వీళ్ళే వెళ్ళి పనిచేయాలి ఎక్కడికి వెళ్ళినా కానీ. సో అది నేషనల్ మాకుండే సిస్టమ్ అది. సో అక్కడ కొత్తగా పెరుగుతానికి, వర్కర్స్ పెరగటం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఏదో ఓవర్ నైట్గా అక్కడ మేము పెట్టేస్తాం, ఇక్కడ మేము పెట్టేస్తాం, ఇక్కడి నుంచి తీసుకెళ్తాం అనేది జరిగే పని కాదు. సో చచ్చినట్టు ఇక్కడి నుంచే తీసుకెళ్ళి పని చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలన్నా. అందుకని ఊరికే స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది జరిగితే జనాన్ని మోసం చేయటం తప్పేం లేదు. శంకర్ గారు, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం పైన? అంటే తరలి వెళ్ళటం అనేది నేను చెప్పినట్టు అంత ఇమీడియట్గా ఏం జరగకపోవచ్చు. అయితే వ్యాపారం చేసే వాళ్ళకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఉంటారు, అక్కడ వ్యాపారం చేస్తారు. ఎక్కడ ఉండటం అనేది వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది, నివాసం అనేది వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. కానీ వ్యాపారం అనేది ఎక్కడేం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లాభం వస్తుంది అనుకుంటే వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్తారు. వ్యాపారానికి, లాభానికి కులము, మతము, ప్రాంతం లేవు. ఒక క్లాస్ ఎప్పుడూ క్లాస్ నేచర్ని, ఆ క్లాస్ వర్గాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ క్లాస్ ఇక్కడైనా అక్కడైనా సరే వ్యాపారాలు చేస్తారు. వాళ్ళ లాభాలు వస్తే అక్కడ ఉంటారు, లేకుంటే లేదు. ఇప్పుడు కథకు అనుగుణంగా వైజాగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా వైజాగ్కి వెళ్తారు, అరకు కావాలనుకుంటే అరకుకి వెళ్తారు, లేకుంటే ఇంకేదన్నా అడవి కావాలనుకుంటే అడవికి వెళ్తారు. అట్లా కథలను బట్టి వెళ్ళటము, లేదనుకుంటే అక్కడున్న వాతావరణాన్ని, అక్కడున్న సంస్కృతిని, లేదా ఉత్తరాంధ్ర సంస్కృతినో లేకపోతే కోస్తాంధ్ర సంస్కృతినో చెప్పే ప్రయత్నం చేసి సినిమాల పట్ల ఉండే వాటి కోసం అని వెళ్తారేమో. కానీ షూటింగ్ల కోసం రాజమండ్రినో లేకపోతే తిరుపతి, వైజాగ్, అరకు చాలా సంవత్సరాలుగా వెళ్తూనే ఉన్నారు. ఈవెన్ తమిళ్, హిందీ, మలయాళం సినిమాలు కూడా ఈవెన్ వైజాగ్లో జరిగాయి. అయితే అన్నయ్య చెప్పినట్టు ఏంటంటే, ఎక్కడైతే లోకల్గా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షే ప్రతి రంగంలో ఒక అసమానతలు ఉన్నాయని. కాబట్టి డెఫినెట్గా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా రంగంలో ఆ రంగానికి సంబంధించిన వాళ్ళని అభివృద్ధి చేసుకోవటము, ఆ సంస్కృతిని పెంచుకోవటము, ఆ సంస్కృతిని పెంచి, ఆ సంస్కృతిని అలవాటు చేసి, ఆ సంస్కృతిని వెండితెరపైన అద్దే సినిమాలకు ప్రాధాన్యతనివ్వటము, వాళ్ళని ప్రోత్సహించడం అనేది చేస్తుంది. అట్లాగే అక్కడ గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీని తీసుకెళ్ళడానికో, లేకపోతే అక్కడ సినిమాలు చేయించుకోవడానికో, లేకపోతే అక్కడ మా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పడానికో ప్రయత్నం జరుగుతుంది. అది కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే ఇంత ఇమ్మీడియట్గా జరుగుతాయని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలకు ఉన్న ఈ రోజున్న సమస్యలు చాలా అత్యవసర సమస్యలు ఉన్నాయి. ఈ సినిమా ఇండస్ట్రీని ఈ 2 ప్రభుత్వాలే కాదు, గతంలో ప్రభుత్వాలు కూడా చాలా అంటే ఒక నిర్లక్ష్య ధోరణి ఉంటుంది వాటికి. వాళ్ళు ఏముంది, చాలా రిచ్ క్లాస్ వాళ్ళు, సినిమా వాళ్ళకి ఏంది బ్రహ్మాండంగా ఉంటారు, వాళ్ళకేం అవసరము,
అనేది కొంత ప్రభుత్వాలకు ఉన్న అవగాహన అది. కాబట్టి వీటిపైన ఇమీడియట్గా దృష్టి పెడతారో లేదు తెలియదు, కానీ పెడితే మాత్రం లోకల్ టాలెంట్స్ నిజంగా హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత మద్రాసులో ఇండస్ట్రీ ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళం కనీసం 4-5 ఉండేవాళ్ళం మద్రాసులో. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత చాలామంది డైరెక్టర్లు తయారయ్యారు, చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చారు, రైటర్స్ వచ్చారు, టెక్నీషియన్స్ వచ్చారు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. రేపు వైజాగ్ వెళ్తే కూడా అక్కడ లోకల్ టాలెంట్స్ వస్తారు, లేకపోతే ఏ చిత్తూరు లేకపోతే తిరుపతి తలకోన అట్లాంటి ప్లేస్కి వెళ్తే కూడా అట్లాంటి అవకాశాలు ఆ స్థానికులకు వస్తాయి. సో డెఫినెట్గా వ్యాపారం కాబట్టి, వ్యాపారంతో కూడిన కళ కాబట్టి ఎక్కడ అనుకూలంగా ఎక్కడ వాళ్ళకు లాభదాయకంగా ఉంటే అక్కడ ఉంటారు. రైట్. తమ్మారెడ్డి గారు, ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి వస్తుంటే ఇండస్ట్రీలో చాలా మంది, మీరైతే పక్కాగా చెప్పేశారు తరలిపోదు, ఇది నా అభిప్రాయం అని. అయితే తరలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అలా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా చెప్తున్నారు వెళ్తే బాగుంటుంది, భూములు కేటాయిస్తాం ఇవి అవి అంటూ. సో వెళ్లే అవకాశం ఉంది అనే వార్తలు రావడంతో ఇండస్ట్రీలో కూడా ఒక కన్ఫ్యూజన్ మొదలైంది. దర్శకులకి, నిర్మాతలకి ఎటు పాలిపోని స్థితిలో ఉన్నారనే వార్తలు కూడా. ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. ఇవన్నీ టీవీ ఛానల్స్ మాట్లాడే మాటలు, మీడియా మాట్లాడే మాటలు. ఫస్ట్ పాయింట్, ఎవడూ కన్ఫ్యూజ్ అవ్వడు. ఇప్పుడు ఫిలిం నగర్లో ఇళ్ళు ఇచ్చారు, ఫిలిం నగర్లో దగ్గర దగ్గర 50 ఎకరాలు ఇళ్ళు ఇచ్చారు. ఎంతమంది సినిమా వాళ్ళు ఉన్నారు అక్కడ? సో ఇల్లు స్థలం ఇస్తామంటే తీసుకుని ఎగేసుకుని వెళ్ళి కొనుక్కునేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, అలవాటు చేయించుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ఇచ్చుకున్నాక నెక్స్ట్ అది అమ్ముకునే బయటపడటానికి తప్పిస్తే, దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకోవటం తప్పిస్తే, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసిన వాళ్ళు ఎంతమంది? ఉన్నదాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేశారా? రేపు ఇవ్వబోయేది ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారా? ఇవన్నీ ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు. వాళ్ళు కరెక్ట్గా సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో అది చేస్తే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీకి 2000 ఎకరాలు ఇస్తేనో, లేకపోతే 300 ఎకరాలు, లేకపోతే 1500 ఎకరాలు ఇస్తేనో ఇండస్ట్రీ మారిపోతుంది అనుకోవటం మాత్రం మూర్ఖత్వం. అది ఇండస్ట్రీకి ఏం కావాలి? ఇండస్ట్రీ వాళ్ళ 100 సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కరిస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది. అప్పుడు మన శంకర్ చెప్పినట్టు రాయితీలు ఒకటి, ట్యాక్స్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఆ ట్యాక్స్ సిస్టంలో ఎలాంటి లాభాలు జరుగుతున్నాయి, సినిమాకి ఏం లాభం జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. ఎన్నిటికంటే ముఖ్యం 2 స్టేట్స్ కంపల్సరీగా ట్యాక్స్ సిస్టమ్ యూనివర్సల్ ట్యాక్స్, అంటే 2 ఒకే ట్యాక్స్ ఉండాలి, లేకపోతే సినిమాలు ఇబ్బంది పడిపోతాయి. సో ఈ 2 గవర్నమెంట్లతోనూ వీళ్ళు మాట్లాడుకుని 2 గవర్నమెంట్లను పెట్టుకుని వాళ్ళు ఇచ్చే రాయితీలు, స్థలాలు, పొలాలు, స్టూడియోలు ఏం పెడితే అవన్నీ వాడుకుంటూ సినిమా ఇండస్ట్రీని నిలబెట్టే ప్రయత్నం చేయాలి తప్పిస్తే ఇక్కడ 2000 ఇచ్చారనగానే పరిగెత్తుకు వెళ్ళిపోయి కేసీఆర్ గారికి దండం పెట్టి, బాబు నాకు 10 ఎకరాలు, నాకు 100 ఎకరాలు, లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు లేకపోతే ఆయన గంటా గారు ఇస్తుంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి దండం పెట్టి ఎకరాలు తీసుకుందాం అని ప్రయత్నం చేసేవాళ్ళని నమ్మితే మాత్రం గవర్నమెంట్ మోసపోతుంది, ఇండస్ట్రీ మోసపోతుంది. రైట్. శంకర్ గారు, తెలంగాణలో విభిన్న సంస్కృతులు ఉన్నాయి, కానీ ఒక తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అందమైన తెలుగు సినిమాలు రావట్లేదు, ఎందుకంటారు? అదేనండి, ఇప్పుడు ఈ ట్యాక్స్ విధానం కావచ్చు, లేకపోతే గడిచిన ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు కావచ్చు, తర్వాత దర్శకులకు కథలు అందుబాటులో లేకపోవచ్చు, లేకుంటే వాటిపైన ఆసక్తి లేకపోవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి, ఒక కారణం అని ఏం లేదు. అయితే దాదాపు 80s నుంచి ఒక ధోరణికి అలవాటు అయిపోయింది సినిమా ప్రేక్షకులు కూడా. 85 తర్వాత ఒక జనరేషన్ మొత్తం కూడా ఒక టైప్ సినిమాకు చూడడానికి అలవాటు పడ్డారు. బెంగాల్కి వస్తే ఏంటంటే ఒక ప్యారలల్ సినిమాకి ఒక నిధి ఉంటుంది, అంటే ఒక సమాంతరమైన సినిమా చేసి కమర్షియల్ అంగులు లేకుండా, హీరోయిజము ఫీట్లు లేకుండా, ఒక కథలతోనో కథాంశంతోనో అక్కడ లోకల్ సమస్యలతోనో తీసే సినిమాలకి అక్కడ ప్రేక్షకులు ఉన్నారు. ఈరోజు కేరళలో కూడా ప్రేక్షకులు ఉన్నారు. అంటే కేరళ ఇండస్ట్రీ కానీ, బెంగాల్ ఇండస్ట్రీ కానీ, ఆయా రాష్ట్రాల్లో ఆ భాషకు సంబంధించిన ప్రేక్షకుల్లో ఒక ప్రేక్షకుల నిధిని తయారు చేసి పెట్టింది ఆ రాష్ట్రాలు. కానీ తెలుగు సినిమా ఏం చేసిందంటే ఆ నిధిని ఏర్పాటు చేయకుండా, ఒక విఘ్నత కలిగిన విలువైన ప్రేక్షకులను తయారు చేసుకోకుండా, ఆ నిధిని భావితరాలకు అందించకుండా ఓన్లీ హీరోల వారసులను మాత్రమే భావితరాలకు అందిస్తుంది. సో దానివల్లనే ఈ కల్చర్ కానీ, సంస్కృతి కానీ వెనుకబాటు కారణం అదే. ఈరోజు ఒక హీరో సినిమా చేయాలంటే ఆ హీరో ఇమేజు, ఆయన ఏజు, తర్వాత బడ్జెట్, పక్కన జరుగుతున్న సినిమాల యొక్క బడ్జెట్, ఇవన్నీ కూడా చూసుకొని ఒక హీరో సినిమా నిర్ణయించబడుతుంది ఈరోజు. కాబట్టి దాంట్లో ఒక సంస్కృతిని అద్దాలి అనుకోవటమో, లేకపోతే దాన్ని సంస్కృతి పరంగా తీయాలనుకోవటం సాహసం ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళు కాంపిటీషన్లో విన్ అవ్వాలనుకుంటారు.
ఆ సినిమా ఎట్లా ఉంది, ఈ సినిమా మనం ఎట్లా ఉండాలి, దానికంటే ఎంత గొప్పగా తీయాలి అనేది తప్ప ఒక అంశాన్ని తీసుకుని సినిమా చేద్దాం అనుకునే ప్రయత్నం చేయకపోవడానికి ఈ పరుగులే. అంటే ఈ పరుగు ఒక ఆరోగ్యకరమైన పరుగు అయితే మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకుని అంత ఆరోగ్యకరమైన పరుగు కాదనేది చాలామంది మేధావుల అభిప్రాయం. కాబట్టి డెఫినెట్గా కూడా రేపు తెలంగాణ ప్రభుత్వము ఇక్కడున్న కల్చర్ని, ఇక్కడ సినిమాని తప్పకుండా ప్రోత్సహిస్తుంది. ఆ నమ్మకము, ఆశాభావం చాలామందికి ఉంది. అట్లాగే ఫిల్మ్ ఇండస్ట్రీ 2000 ఎకరాలు 1500 ఎకరాలు అనేది ఆయా రాష్ట్రాల యొక్క సంపదని క్రియేట్. ఐటీ కంపెనీలకు ఎందుకు ఇస్తారు భూములు? ఐటీ కంపెనీలు గవర్నమెంటే చేసుకోవచ్చు కదా, బట్ ఎందుకు ఇస్తారని అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉపాధి దొరుకుతుంది, దానివల్ల ట్యాక్స్లు కానీ ఇన్కమ్ కానీ వస్తుంది అనేది. ఈరోజు కేసీఆర్ గారు 2000 ఎకరాలు ప్రకటించినా, లేకపోతే అక్కడ ఆ ప్రభుత్వం 1500 ప్రకటించినా కూడా ఆ రాష్ట్రానికి వచ్చే ఇన్కము, అక్కడ షూటింగ్ జరిగితే వచ్చే ట్యాక్స్లు, హోటళ్ళు, లేకపోతే వాళ్ళు పెట్టే ఖర్చులు, డీజిల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఉపయోగం ఉంటుంది. ఆ వినియోగం ద్వారా వచ్చే ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బు ఆ గవర్నమెంట్కి చెందుతుంది. కాబట్టి అది లాభదాయకమే, అదేం కాదు. కాకపోతే ఏంటంటే దానికి ఒక పాలసీని తయారు చేయాలి, ఒక అద్భుతమైన పాలసీని తయారు చేయాలి. రాబందుల చేతుల్లో పెట్టకుండా వాటిని, అంటే ఎప్పుడైనా సరే ఒక పసిబిడ్డని అందమైన తల్లి ఒళ్ళో ఉంటే దానికి ఉండే ఆదరణ వేరు, అదే పసిబిడ్డ గాలిలో ఉంటే ఏ కాయకో గద్ద ఎత్తుకోపోతే దానికి ఉండే ఆదరణ వేరు. కాబట్టి వాటిని రాబందుల చేతుల్లో పెట్టకుండా ఖచ్చితంగా ఒక సంస్కృతి కోసమో లేకపోతే ఒక నిజమైన విలువైన వ్యాపారం, కళను నమ్ముకొని వ్యాపారం చేసే వాళ్ళకో, ఇట్లాంటి వాళ్ళకు వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా వాళ్ళ యొక్క ఆ సంస్కృతిని, విలువల్ని కాపాడగలిగిన అర్హత కలిగిన వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్, బెటర్ రిజల్ట్స్ ఇక్కడ ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే కాంపిటీషన్లో ఇక్కడ ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నాయని ప్రచారం చేస్తూ కొంతకాలం గడిపారు. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉంటున్నారు, అక్కడ ఉంటున్నారు వాళ్ళు. రేపు కూడా అట్లాగే ఉంటుంది. ఇందాకనే ఇండస్ట్రీ కూడా అలానే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఇక్కడ 100 ఎకరాలు ఇస్తానంటే ఎవరైనా తీసుకోరా? చేయదండి, తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ 100 ఎకరాలు ఇస్తానంటే తెలంగాణ నిర్మాతలు వెళ్ళి తీసుకోరా? వెళ్ళారు, మీటింగ్ కూడా వెళ్ళారు కదా, మన గంట గారు పెట్టిన మీటింగ్ కూడా కొంతమంది తెలంగాణ నిర్మాతలు వెళ్ళారు. సో ఖచ్చితంగా అక్కడ మీకు ఇస్తామండి, ఫెసిలిటీస్ ఇస్తామంటే ఎందుకు తీసుకోరండి? తీసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఫిలిం నగర్ సొసైటీలో చాలా భూములు ఇచ్చారు ఇళ్ల స్థలాల కోసం, కానీ కొంతమంది వాటిని ఉపయోగించుకున్నారు సరైన పద్ధతిలో, కొంతమంది వాటిని అవసరానికి అనుగుణంగానో లేకపోతే రకరకాలుగానో వాటిని వాళ్ళ చేతిలో లేదు. ఇప్పుడు అక్కడ ఉందంతా ఇప్పుడు వ్యాపారస్తులను, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో రేపు వైజాగ్లో ఇట్లా ఇచ్చినా కూడా అదే పరిస్థితి జరుగుతుంది డెఫినెట్గా. అయితే ఒకవేళ ఖచ్చితంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ వైజాగ్కు పోయినా, లేకపోతే తలకోనకు పోయినా, తడకు పోయినా, తునికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీకి డోకలేదు. ఖచ్చితంగా ఎక్కడైతే ఉంటుంది ఒక చోట మరో చోటికి తరలి వెళ్ళే అవకాశం లేదు, కానీ 2 చోట్ల ఉండే అవకాశం ఉన్నా పెరుగుతుంది. తరలిపోవటం అనేది జరిగే పని కాదు, పెరుగుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ వేరే చోట అంతే తప్ప ఇక్కడ ఇండస్ట్రీకి నష్టం లేదు. ఇక్కడ దుకాణం కట్టేసి అక్కడ పెట్టారు. తమ్మారెడ్డి గారు, వైజాగ్ లో కూడా తెలుగు సినిమాలు అధికంగా నిర్మించాలంటే ఇప్పుడు జరుగుతున్నాయి చాలా చాలా తక్కువ. సో హైదరాబాద్ లో ఎలా అయితే జరుగుతుందో వైజాగ్ లో కూడా అలాగే నిర్మించాలంటున్నారు. ఇవన్నీ భూముల కోసం ప్లాన్స్ అనుకోవచ్చా, లేదా నిజంగా ఇండస్ట్రీ మీద ప్రేమ, ఇండస్ట్రీని డెవలప్ చేయాలని అనుకోవచ్చా? అసలు హైదరాబాద్ లో ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి ఎవరైనా లెక్కలేసారా? చేస్తున్న దగ్గర 180 సినిమాలు జరుగుతున్నాయి, మొత్తం సంవత్సరానికి జరుగుతాయి, షూటింగ్లు జరిగాయి. అందులో దగ్గర 70 సినిమాల వరకు బయటే జరుగుతాయి, ఈ స్టేట్లోనే జరగవు. తర్వాత మిగిలిన షూటింగులు, స్టూడియోల్లో జరిగే షూటింగులు మ్యాక్సిమం ఒక 10 సినిమాలు జరుగుతాయి, స్టూడియో ఫ్లోర్స్లో జరిగే షూటింగులు. సో అన్నపూర్ణ స్టూడియో కానీ, సారథి స్టూడియో కానీ, పద్మాలయ ఇప్పుడు లేదనుకోండి, సురేష్ స్టూడియో కానీ, ఇవన్నీ టీవీ ఛానల్స్కి అద్దెకిచ్చేశారు. సో స్టూడియో ఫ్లోర్ అనేది ఎక్సెప్ట్ రామోజీ ఫిలిం సిటీలో తప్ప ఎక్కడ లేదు. రామోజీ ఫిలిం సిటీలో కూడా సాంగ్స్ మాత్రమే చేస్తూ ఉంటారు, మిగిలిన దానికి షూటింగ్లు చేయరు. లేకపోతే అదర్ లాంగ్వేజ్, తమిళ్ కానీ, ఒరియా, బెంగాలీ సినిమాలన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి, కన్నడ అవి జరుగుతూ ఉంటాయి అక్కడ ఎక్కువగా. సో మన సినిమాలు ఇక్కడ ఏదో తీస్తారు, లేకపోతే వైజాగ్ వెళ్ళి తీస్తారు అనేది భ్రమది. సో ఇక్కడే తీయట్లేదు, ఇక్కడ సినిమాలు ఇక్కడే తీయట్లేదు, ఇక్కడ తీస్తున్నారు, ఇక్కడి నుంచి తరలిపోయారు ఆల్రెడీ, ఇక్కడ ఎవరు లేరు. అంటే ప్రొడ్యూసర్లుగా మనుషులు ఇక్కడ ఉన్నారు, టెక్నీషియన్స్ ఇక్కడ ఉన్నారు, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది తప్పిస్తే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా మనం ఇక్కడ చేయట్లా, అంటే లొకేషన్స్ మార్పు కోసం చేస్తున్నాం. ఇప్పుడు కర్ణాటక అద్భుతమైన ప్లేస్ అంటాం మనం చాలా, బట్ కర్ణాటక ప్రొడ్యూసర్లు ఎవరు అక్కడ వచ్చి హైదరాబాద్లో తీస్తున్నారు సినిమాలు. సో ముఖం మొత్తిపోయారు. ప్రజలకి లొకేషన్స్ వేరే కావాలని చెప్పే ఉద్దేశంతో మన వాళ్ళు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు వైజాగ్ వెళ్తానికి వైజాగ్ అయిపోయింది, వైజాగ్ రాజమండ్రి అన్ని తీసేసి మన తెలుగు సినిమాలు అక్కడ తీయటం మానేశారు. అందుకే ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు. ఒకప్పుడు రాజమండ్రిలో కానీ వైజాగ్లో కానీ విపరీతంగా తీసేవారు సినిమాలు, మన తెలుగు సినిమాలే. ఈ మధ్యకాలంలో బాగా తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే ఓవర్ ఎక్స్పోజర్ అయిపోయింది లొకేషన్స్. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే పేరుకి వెళ్తారు. వెళ్ళటం అనేది షిఫ్ట్ అనేది కొంతమంది నిజంగా అవసరం, అభిమానం, ప్రాంతీయ అభిమానంతో వెళ్ళేవాళ్ళు కొంతమంది 1 or 2% వెళ్ళొచ్చు. కొంతమంది ఇట్లాగే ఎకరాలు ఇస్తున్నారని చెప్పి దాన్ని రియల్ ఎస్టేట్గా వాడుకుంటానికి వెళ్ళొచ్చు కొంతమంది. తప్పిస్తే నిజంగా సినిమా తీస్తానికి వెళ్ళే వాళ్ళని సినిమా కోసం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడుండి అక్కడ తీయొచ్చు, అక్కడుండి ఇక్కడ తీయొచ్చు. ఇప్పటికీ చాలా పెద్ద కంపెనీలనే మెడ్రాస్లోనే ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉంటారు. వాళ్ళ ఆఫీస్ రిజిస్టర్డ్ ఆఫీస్ మెడ్రాస్లోనే ఉంది ఇప్పటికి కూడా. సో ఏది వాళ్ళ సోకాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు చాలా మంది. సో వాళ్ళు ఇప్పుడు మారినట్టు లెక్క వాళ్ళని మీరు హైదరాబాద్ కింద వేస్తారా, మెడ్రాస్ కింద వేస్తారా? ఇవన్నీ ఏమవుతుందంటే మనం చర్చించుకుంటానికి, మాటలు చెప్పుకుంటానికి హైదరాబాద్ వస్తారా, వైజాగ్ వెళ్తారా, ఇంకో చోటుకి వెళ్తారా? మనం అందరం హైదరాబాద్ తమిళ సినిమాలు తీసాం, హిందీ సినిమాలు తీసాం. రామానాయుడు గారు 19 భాషలు తీశారు. ఆయన భాష తీసినప్పుడల్లా వేరే ఊరిళ్ళు వచ్చారా? హైదరాబాద్ నుంచే తీసుకున్నారు కదా. సో అట్లా ఏ సినిమా ఎక్కడ జరిగినా కానీ ఇక్కడే ఉంటారు. దానికోసం తరలి వెళ్ళిపోవాల్సినంత అవసరం లేదు, అవకాశం లేదు. నా వరకు నేనైతే ఫస్ట్ ఇక్కడ సినిమా తీస్తే చాలు అంటారా? ముందు పక్క ఎక్కడైనా సినిమా తీస్తే చాలు, వాళ్ళు వెళ్ళిపోయినా పర్లేదు, మంచి సినిమా తీయమనండి. ముందు పిచ్చి సినిమాలు మానేయమనండి ఫస్ట్. ఎక్కడో ఇందాక శంకర్ చెప్పాడు అర్థవంతమైన సినిమాలు కావాలని, అవి తీసామనండి అందరినీ చాలు మనకి. శంకర్ గారు, అలాగే ఆ తెలంగాణ సినిమా అంటే తెలంగాణ నేటివిటీతో ఒక అందమైన సినిమా రావడం లేదు అనేది తెలిసిన విషయం. ఎందుకు రావట్లేదు, ఏమేం కష్టాలు ఉన్నాయని చెప్పారు. బట్ ఒక అందమైన సినిమా రావాలి అంటే ఎంత కృషి చేయాలి, ఎలాంటి కృషి చేయాలి, మీ నుంచి ఎటువంటి స్టెప్ తీసుకోవాలి? తీసేవాళ్ళకి అందమైన మనసు ఉండాలి ఫస్ట్. ముందు ఆసక్తి ఉండాలి, అభిరుచి ఉండాలి, ప్రతిభ ఉండాలి. ఇవన్నీ వేలవించుకొని చేయాలి. ఇవన్నీ ఉన్నా కూడా ప్రోత్సాహం ఉండాలి. తీసి ఎక్కడ ఇంట్లో పెట్టుకోవడానికి కదా సినిమా తీసేది, రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే థియేటర్ కావాలి. థియేటర్ కావాలనుకుంటే పైగా ఒక తెలంగాణ సంస్కృతి అనే ఒక మైలేజ్తో వెళ్ళే సినిమాకి ఇంకా ఆంధ్రాలో నడవదేమంటారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో థియేటర్ అయినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎవరు థియేటర్ ఇస్తారు? సో కాబట్టి ఒక పుస్తకం రాసుకొని హాయిగా అందంగా ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ సినిమా తీసి ఇంట్లో పెట్టుకోలేము. ఎందుకంటే అది ఒక కడుపులో ఉన్న బిడ్డ లాంటిది, కడుపులో పెరుగుతున్న బిడ్డ లాంటిది అది. కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో డెఫినెట్గా మంచి సినిమాలు వస్తాయి. ప్రతిభ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కథా సంపద ఉంది, అద్భుతమైన కథా సంపద. ఎందుకంటే నేలకి పోరాటాలు కావచ్చు, రకరకాల మార్పులతో కూడుకుంది నేల. అంటే వర్షాకాలం, శీతాకాలము, ఇట్లా ఎండాకాలం లాగా తెలంగాణ నేల అనేది, తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు రకరకాల ఆటుపోట్లకి, రకరకాల చైతన్యానికి, స్ఫూర్తికి, కళలకు, రకరకాల నేపథ్యాలని తట్టుకొని గెలుచుకుంటూ ఓడుతూ గెలుస్తూ వస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా అద్భుతమైన కథా సంపద ఇక్కడ ఉంది. ఇక్కడ అద్భుతమైన ఆవేదన ఉంది, ఆర్ద్రత ఉంది, ఆర్తి ఉంది, చైతన్యం ఉంది, పోరాటం ఉంది, త్యాగం ఉంది. వీటికి మించి సహజ సిద్ధమైన కథలు ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ చేయాలంటే ముందు సిస్టమ్ కొంత కరెక్ట్ కావాలి. సిస్టంలో ప్రక్షాళన జరగకుండా, సిస్టంలో సరైన అనుకూలమైన వాతావరణం లేకుండా అది తీయడానికి ఎవరు సాహసించరు. ఎందుకంటే ఒక సినిమా తీస్తేనే ఆ సినిమా ముందు వెనక తర్వాత ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది అనేది తీసిన వాళ్ళకి అర్థమవుతుంది. బయట కూర్చొని ఏమైనా మాట్లాడవచ్చు, కానీ నిజంగా దాంట్లో ప్రాక్టికల్గా దిగిన తర్వాత చెరువులో పడ్డవాడికి ఈత రాకపోతే వానికి ఎంత బాధ ఉంటుందో, పొద్దున కూర్చున్న వాడికి ఏం తెలియదు, ఏమో ఈదుకొని రావచ్చు కదా అని అంటాడు. కానీ వాడు ఈత రానిటువంటి చెరువులో పడితే ఎట్లుంటుందో వాని తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్గా కూడా ఒక ఆశాజనకమైన వాతావరణం అయితే ఉంది, ఆశాభావమే ఉంది. డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఖచ్చితంగా ఇక్కడ తెలుగు హీరోలు ఎక్కువ శాతం 60% సినిమాలు బయటే జరుగుతున్నాయి. బయట అంటే పొల్లాచి కావచ్చు, లేకపోతే ఫారిన్ కంట్రీస్లో కావచ్చు. ఎందుకు అని అంటే ఈరోజు జనాల్లోకి వెళ్ళి సినిమా షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవటం, అంటే హీరోలకు కొన్ని ఇమేజ్ దృష్ట్యా కావచ్చు,
లేకపోతే లొకేషన్స్ రిచ్గా ఉండాలనే ఒక కోరిక ప్రకారం కావచ్చు, అంటే సినిమా లావిష్గా రిచ్గా కనబడాలి అనే దాంతో కూడా చాలా వరకు ఫారిన్ కంట్రీస్లో, ఇంకా ఇంతకుముందు అయితే రాజమండ్రి వెళ్ళేవాళ్ళు. దాదాపు 10 years అయిపోయింది అనుకో రాజమండ్రి మానేసి చాలామంది హీరోలు పొల్లాచి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూస్తే అక్కడ 2-3 షూటింగ్ జరుగుతూ ఉన్నాయి తెలుగు సినిమాలు పొల్లాచిలో. కాబట్టి మరి ఈ రాజమండ్రి వెళ్తారా లేకపోతే వైజాగ్ వెళ్తారా అని మాట్లాడుకుంటాం. ఇప్పుడు పొల్లాచి కంటే అద్భుతమైన లొకేషన్ రాజమండ్రిలో ఉన్నాయి. నేను తీసాను అక్కడ భద్రాచలం ఆయుధం నేను తీసాను. మా హీరో ఫారిన్కి వెళ్దామంటే అక్కర్లేదు రాజమండ్రిలో బాగుంటుందని చెప్పి 2 సాంగ్లు తీసాను నేను ఒక సినిమాకి. సో అట్లా నేనేది అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి కూడా రకరకాల. శంకర్ చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ నేను ఇప్పుడు తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా అనే సినిమా ఉండదు. తెలంగాణ సినిమా ఒకటే ఆంధ్ర సినిమా ఒకటే. తను చెప్పినట్టు పోరుగడ్డ ఇవన్నీ ఉన్నాయి కదా. మా భూమి అనే ఒక సినిమా వచ్చింది ఇప్పుడు 25 years అయిపోయింది, సరిగ్గా 25 years మొన్నే అయ్యింది. అది ఆంధ్రాలోనూ తెలంగాణలో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. 25 వారాలు ఆడింది ఆ సినిమా. ఆ తర్వాత వసీరాములమ్మ దాసనారాయణ గారు తీశారు. అది ఈ రోజుకి దాని కలెక్షన్ క్రాస్ చేసిన సినిమా లేదు. నెంబర్ అంటే ఆ రోజులు రేట్లు వేరు కాబట్టి అది 10 కోట్లే చేసిందని ఆ రోజుల్లో అని ఉండొచ్చు. బట్ అది ఈ రోజులు లెక్కేసుకుంటే అది 100 కోట్లు దాటిపోయిన సినిమా. అంత రెవెన్యూ వచ్చిన సినిమా లేదు, అంతమంది జనం చూసిన సినిమా లేదు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. మనతో మాట్లాడడానికి ఎన్వి ప్రసాద్ గారు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. తెలుగు సినిమా తరలిపోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? తరలిపోయే ఛాన్స్ ఉందంటారా? తరలిపోతే ఎలా ఉంటుందంటారు? ఏం లేదమ్మా, తరలిపోదు. మొన్న గంట అది అన్నయ్య అపోహలే. మొన్న గంటా శ్రీనివాసరావు గారు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి ఏం చేస్తే బెటర్ అవుతుందని ఒక ప్రిలిమినరీ మీటింగ్ చేశారు. తప్పనిచ్చి పూర్తిగా ఇక్కడి నుంచి మీరు వచ్చేసేయండి, ఇక్కడ అన్ని చేయండి అని చెప్పలేదు. మేము ముందు వారిని కోరింది ఒకటే, షూటింగ్లు గవర్నమెంట్ ప్లేసుల్లో కానీ పోలీస్ పర్మిషన్లు కానీ చాలా ఇబ్బందిగా ఉంది చేసుకోవాలంటే సింగిల్ విండో పద్ధతిలో షూటింగ్లు క్లియరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ కొంతమంది షూటింగ్లకు అలవాటు పడితే ఆటోమేటిక్ గా గ్రాడ్యువల్ గా ఇండస్ట్రీ సెటిల్ అయ్యేదానికి ఏర్పడుతుందని చెప్పాం. వాళ్ళు కూడా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు తప్పనిచ్చి ఇక్కడి నుంచి అక్కడికి ఏదో ఇండస్ట్రీ వెళ్ళిపోతుందని అవన్నీ ఇక్కడి నుంచి వచ్చేయాలని వాళ్ళు అడగలేదు. దాని మీద అంత చర్చ కూడా అక్కడ జరగలేదు. మెయిన్ తలకోన లాంటి చోట ఇంతకుముందు 2-3 షూటింగ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫారెస్ట్ పర్మిషన్ రావట్లేదు. ఈ రోజు ఫారెస్ట్ రావాలంటే ఫారెన్ వెళ్ళిపోతున్నారు. తలకోన లాంటి చోట పర్మిషన్లు ఇస్తే తమిళ సినిమాలు కానీ కన్నడ సినిమాలు కానీ తెలుగు సినిమాలు కానీ ఫారెస్ట్ లో చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ రోజు వైజాగ్ లో షూటింగ్ చేసుకోవాలన్నా ఎక్కడ షూటింగ్ చేసుకోవాలన్నా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ బంగ్లాలు కానీ ప్రభుత్వ గృహాల్లో కానీ అటువంటివి లిబరలైజ్ చేసి అయ్యేమని ముందుకు కోరాం. రైట్. అయితే తెలంగాణ సీఎం గానీ ఆంధ్ర సీఎం గానీ మీరు మాట్లాడిన విషయాల గురించి ఏమైనా క్లారిటీ ఇచ్చారా మీకు? అమ్మా, వాళ్ళకి ప్రజా సమస్యలు ముందు ఇంపార్టెంట్, సినిమా నెక్స్ట్ ప్రయారిటీ. రెండు ప్రభుత్వాలు సెటిల్ అయ్యి కొద్ది కాలం అయింది. ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ఫస్ట్ ప్రయారిటీలోనే ఉంటాయి ఏ ప్రభుత్వాలైనా. సినిమా అనేది ఒక ప్రయారిటీగా పెట్టుకుంటారు కానీ సినిమానే ప్రయారిటీగా పెట్టుకుని ఏ ప్రభుత్వాలు అయితే ఎక్కడ పనిచేయరు. మనం అలా ఆశించటం కూడా తప్పు. సినిమా ఇండస్ట్రీ అనేది కూడా చిన్నది కాదు, చాలా పెద్ద ఇండస్ట్రీ. ఎంతో మంది కార్మికులు గానీ ఎంతో మంది దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సో దీని విషయంలో ఇంత ఆలస్యం గానీ ఇంత కన్ఫ్యూజన్ గానీ అవసరం అంటారా? కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా. ఆల్రెడీ హైదరాబాద్ లో ఎలా జరుగుతుందో అలానే జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడైతే వాళ్ళకి కన్వీనియంట్ ఉంటాయో అక్కడికి వెళ్ళి షూటింగ్లు చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా ప్రభుత్వం ప్రోత్సహించి అక్కడ స్టూడియోలు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, తప్పే ఉండదు. అది ఇక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా 2000 ఎకరాలతో ఒక ఇంటర్నేషనల్ స్టూడియోని ప్రపోజల్ పెట్టారు. అది మంచి పరిణామం. రేపు ఫారెన్ సినిమాలు కూడా షూటింగ్ చేసుకునేదానికి, హిందీ సినిమాలు షూటింగ్ చేసుకునేదానికి చాలా వసతులతో కూడిన ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో చేయాలని ఆయన ఆలోచన. అటువంటిదే వైజాగ్ లో కూడా ఆంధ్ర ప్రభుత్వం చేస్తానంటే సినిమా ఇండస్ట్రీ అయితే వద్దని చెప్పదు కదా. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికి అక్కడ కూడా డెవలప్మెంట్ ఉంటుంది, మీరు చెప్పినట్టు అక్కడ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఖచ్చితంగా తరలిపోదు అనే అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు ఎన్వి ప్రసాద్ గారు. వెల్కమ్ బ్యాక్. మనతో మాట్లాడడానికి నట్టి కుమార్ గారు ఉన్నారు వైజాగ్ నుండి లైవ్ లో. ఆయనతో మాట్లాడదాం. నట్టి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ నుంచి వైజాగ్ తరలిపోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు తరలిపోయే ఛాన్స్ ఉందంటారా? మీరేమంటారు?
అంటే వైజాగ్ తరలిపోతుందా లేకపోతే హైదరాబాద్ లో ఉంటుందా అనేది మనం పక్కన పెడితే డిస్కషన్. ఇప్పుడు 2 స్టేట్లు అయ్యాయి, అంటే 29వ స్టేట్ వచ్చింది. 29వ స్టేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి తెలుసుకోవాలి. 29వ స్టేట్ తెలంగాణ అంటే ఇప్పుడు మనకి సినిమా ఫీల్డ్లో మా 2 రాష్ట్రాలు అయ్యాయి. తెలుగు రాష్ట్రం అంటే తెలుగు వాళ్ళే, కానీ ఇప్పుడున్న లిమిట్ ప్రకారం అక్కడ షూటింగ్ చేసుకుంటున్న వాళ్ళు అక్కడ చేసుకుంటారు, ఇక్కడ షూటింగ్ చేసుకుంటే ఇక్కడ చేసుకుంటారు. అంటే 2 స్టేట్స్ డెవలపింగ్ ఏంటంటే డెవలపింగ్ పెరుగుతుంది. విశాఖపట్నం ఇప్పుడేనే కాదు, ఎప్పుడు మద్రాసు నుంచి మీకు ఇక్కడ మద్రాసులో ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ షూటింగ్స్ అక్కడ 18 సినిమాలు జరిగితే ఇక్కడ 7 సినిమాలు జరిగాయి, అక్కడ 50 సినిమాలు జరిగితే ఇక్కడ 16 సినిమాలు జరిగాయి. హిందీ అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, ఆల్ లాంగ్వేజెస్ జరిగాయి. అలాగే విశాఖపట్నం ఎప్పుడు కూడా మీకు పెట్టింది పేరు. కానీ విశాఖపట్నంలో పరిశ్రమ రావాలి అని మేము ఆల్రెడీ 2 స్టేట్లు అయితే ఈ 2 స్టేట్లలో తెలంగాణ బిడ్డలకు ఎలాగైతే ఉద్యోగాలు రావాలి, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ రావాలి అనుకున్నారో ఇక్కడ ఉత్తరాంధ్రలో బాగా తెలంగాణ కంటే డెవలపింగ్ బాగా వెనకబడిపోయింది ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్రలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఈ సినిమా ఫీల్డ్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఒక ఆశతో మాత్రం ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ టూరిజం ఫస్ట్ వస్తుంది, ఈ టూరిజంలో సినిమా ఫీల్డ్ ఫస్ట్ అవుతుంది కాబట్టి మాకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని ఒక ఆశతో ఉన్నారు, ఆశాభావంతో ఉన్నారు. ఆ ఆశాభావంతోనే మొన్న మరి గంటా శ్రీనివాసరావు గారు మీటింగ్ పెట్టడం, ఆ గంటా శ్రీనివాసరావు పెట్టి మీకేం కావాలి, ఇక్కడ షూటింగ్స్కి ఇబ్బందులు ఉన్నాయనేది వాస్తవం. అంటే ఇప్పుడు ఇక్కడనే కాదు, తెలంగాణలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ అంటే ఒక మామూలుగా షూటింగ్ అంటే నిర్మాత అంటే ఒక మామూలుగా క్యాషియర్ కింద అయిపోయి ఆ పోలీసు వాళ్ళ నుంచి మొత్తం ఎనీ పర్మిషన్ ప్రతి వాళ్ళు కూడా అడ్డుతారు. సామాన్య ప్రజల నుంచి అందరూ కూడా షూటింగ్ అంటే ఆపుతారు, షూటింగ్ అంటే ఇబ్బంది పెడతారు. అలా కాకుండా సింగిల్ విండో పథకం కావాలని మేము ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పుడు అడిగాం. ఇప్పుడు కూడా 2 రాష్ట్రాలకు కూడా సింగిల్ విండో పథకం పెట్టి మాకు ఏదైనా షూటింగ్కి మాకు ఇమ్మీడియట్ మార్నింగ్ షూటింగ్ అనుకుంటే మాకు నైట్ 7 o'clock అయినా ఎమర్జెన్సీ మాకు పర్మిషన్ కావాలనుకుంటే, ఎందుకంటే డైరెక్టర్స్ ఇస్ క్రియేటర్స్. డైరెక్టర్స్ ఏంటంటే రాత్రి 8 గంటలకు వాళ్ళ క్రియేటివ్ మరి రాత్రి చాలా రోజుల మీద తీయాలి షూటింగ్ అంటారు, అది తెల్లవారితే షూటింగ్, అది పర్మిషన్ 3 రోజులు 4 రోజులు కావాలంటే కాదు. అందుకనే పొలాచి అవ్వచ్చు, బ్యాంకాక్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా విశాఖపట్నంలో ఆల్ ఓవర్ వరల్డ్ లో నెంబర్ 1 ప్లేసెస్ అరకు అవ్వచ్చు, పాడేరు అవ్వచ్చు, మీకు మనం భీముల బీచ్ అవ్వచ్చు, ఆర్కే బీచ్ అవ్వచ్చు, చెన్నై కంటే నెంబర్ 1 ఉంది. అలాగే మాకు ఇక్కడ నుంచి 3 hours టైంలో పాపికొండలు, అమలాపురం, యానం, రాజమండ్రి అన్ని మాకు 3 hours టైంలోనే మాకు నియర్ 3 hours ఉంది. సో ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి వైజాగ్ కు తరలిపోతుందా, లేకపోతే 2 చోట్ల కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ స్థిరంగా ఉండి డెవలప్ అవుతూ వస్తుందా, అసలు పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే విషయానికి సంబంధించి చర్చ జరుగుతోంది. తమ్మారెడ్డి భరద్వాజ గారు, శంకర్ గారు మనతో ఉన్నారు లైవ్ లో. నటికుమార్ గారు కూడా ఇప్పటి వరకు మాట్లాడారు. అయితే నటికుమార్ గారు మాట్లాడేది విన్నారు, ఆయన అభిప్రాయం గురించి మీరేమంటారు? ఆయన కొత్త విషయం చెప్పలేదు, నేను చెప్పిందే చెప్పాడు. గతంలో సినిమాలు జరిగినాయి, ఇప్పుడు కూడా హిందీ, తమిళ అన్ని భాషలు అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఆ లొకేషన్స్కి అయితే సింగిల్ విండో పర్మిషన్స్ ఒకటి కావాలన్నారు. నెట్ కుమార్ గారు కానీ ఎన్వి ప్రసాద్ గారు కానీ చెప్పిన విషయాల్లో మేజర్గా సింగిల్ విండో పర్మిషన్స్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కానీ ఆ పర్మిషన్స్ కావాలి, పోలీస్ హెరాస్మెంట్ ఉండకుండా ఉండాలి. ఇవన్నీ చాలా సీరియస్ మ్యాటర్స్ అయ్యి, ఎందుకంటే షూటింగ్లు చేస్తానికి దానికోసమే సగం మంది బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే పోలీస్ హెరాస్మెంట్ అని చెప్పారు, అది ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు డైరెక్టర్? ప్రాబ్లం అంటే పర్మిషన్ తీసుకోవాలంటారు. ఫస్ట్ బేసిక్ పర్మిషన్కి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది, మేజర్ పర్మిషన్. తీసుకున్నాక అక్కడ లోకల్ స్టేషన్ నుంచి మళ్ళీ అక్కడ రకరకాల 3-4 రకాల పోలీసులు ఉంటారు. మామూలు పోలీసులు, మోటార్ సైకిల్ పోలీసులు, సుమో పోలీసులు, తెల్ల బట్టల పోలీసులు, నల్ల బట్టల పోలీసులు, ఈ టైప్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ రకరకాల పోలీసులకి సమాధానాలు చెప్తూ వాళ్ళకి ఎంతో కొంత ఇస్తూ వాళ్ళ మధ్యలో తీసేస్తామని ఇవన్నీ చాలా రకరకాల అనవసరమైన సమస్య. ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్లో చేస్తుంటే కూడా వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ పోవాలి. అటన్నిటికీ ఒక మార్గం ఎత్తుకోకపోతే షూటింగ్ చేయటమే కష్టంగా ఉంటుంది. అది ఇక్కడ చేసినా అక్కడ చేసినా ముందు బయటికి వెళ్ళిపోయి షూటింగ్లు చేయటం అనేది దీనికోసమే. మనం షూటింగ్ చేసుకుంటా అంటే పర్మిషన్ లీగల్గా పర్మిషన్ తీసుకోకుండా షూటింగ్ చేయకూడదు, అదే ఎక్సెప్ట్. దానికి ఎంతో కొంత ఫీజు పెడితే కట్టాల్సిన మాట కూడా నేను ఒప్పుకుంటా. కట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రతివాడు వచ్చి డబ్బులు తీసుకెళ్ళటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇక్కడ. సో అలాగే ఇప్పుడు అడవిలో పర్మిషన్ కావాలి, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడో అడవి పర్మిషన్ కావాలంటే వచ్చి మొన్న ఈ మధ్య బాలకృష్ణ గారు సినిమా చేస్తుంటే వచ్చి సామాన్ అంతా తీసుకెళ్ళిపోయారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు, యాక్చువల్గా పర్మిషన్ తీసుకుని వెళ్ళినాక కూడా.
సో ఈ పర్మిషన్స్ అన్ని సరిగ్గా పర్ఫెక్ట్గా పర్మిషన్స్ ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్ళి చేయాలన్నా కానీ కష్టమే అవుతుంది. ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలనేది తర్వాత సంగతి. నా కథను బట్టి నేను లొకేషన్కి వెళ్తాను. అది ఆంధ్ర తెలంగాణ అనే ఆలోచన కంటే కూడా ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ లొకేషన్ అనుకోండి, ఇప్పుడు తెలంగాణ అక్కడికి వెళ్ళి చేస్తాను. నేను చేసినప్పుడు దానికి సరైన పర్మిషన్ ఉంటే అక్కడే చేస్తాను, లేదంటే పొలాచేరి చేస్తున్నాను. అది ప్రాబ్లం. సో నట్టికుమార్ గారు, తెలుగు సినిమా గురించి మాట్లాడితే ఆడియన్స్ కి ఎప్పుడు ఇది తెలంగాణ సినిమానా తెలుగు సినిమానా అనే డౌట్ రాదు. ఆంధ్ర సినిమానా అనేది ఎప్పుడు ఎవరు చేసినా సరే వారి సినిమాని ఆదరిస్తారు ప్రేక్షకులు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇటువంటి ప్రాంతీయ భేదాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటారు? అంటే ప్రాంతీయ భేదాలు వచ్చాయని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2 స్టేట్స్ అయ్యింది. ఈ 2 స్టేట్స్ అయ్యేటప్పుడు ఇప్పుడు భరద్వాజ్ అన్నయ్య ఇందాక అన్నట్టు, భరద్వాజ్ అన్నయ్య ఒకప్పుడు సీనియర్ డైరెక్టర్, ఆయన సీనియర్ నిర్మాత, అలాగే దాసనాథ్ సీనియర్ డైరెక్టర్, అలాగా వాళ్ళ తర్వాత మేము నిర్మాతలు అయ్యాం, మా తర్వాత ఇంకొక నిర్మాతలు. అంటే కొత్త నీరు రావాలి, కొత్త హీరోలు రావాలి, కొత్త వాళ్ళందరూ వస్తూ ఉంటే 2 స్టేట్స్ డెవలప్ అవ్వాలనేదే మనం ఎప్పుడు చూసుకునేది. మద్రాసులో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ 89లో అందరూ కలిపి వచ్చేది. 81లో స్థలం ఇస్తే 66 ఎకరాలు ఇస్తే, 66 ఎకరాల్లో అపోలోకి 3 ఎకరాలు తీసేస్తే 63 ఎకరాలు ఇస్తే, 63 ఎకరాల్లో ఇక్కడ ఫిలిం నగర్ వచ్చిన వాళ్ళు ఎవరు షూటింగ్లు చేయలేదు. ఓన్లీ స్థలాలు తీసుకొని ఇల్లులు కట్టుకొని స్థిరపడే దాంట్లో ఒక 5% మాత్రమే షూటింగ్ చేశారు. అది తమ్మారెడ్డి భరద్వాజ్ రావచ్చు, లేకపోతే ఇంకో కొంతమంది అవ్వచ్చు, రామానాయుడు గారు అవ్వచ్చు, కొంతమంది అవ్వచ్చు, తక్కువ అయిపోయింది. అయితే స్థలాలు ఇస్తే జనాలు మన షూటింగ్లు అవుతాయి, మన స్థలాలు వచ్చేస్తే ఈరోజు డెవలపింగ్ అవుతుంది అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే మనం ఇక్కడ ఒక అపోహ ఉంది. ఏమంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో తెలుగు బిడ్డలే ఉన్నారు, తెలుగు వాళ్ళే. అది ఎక్కడ సినిమా తీసినా తెలుగు సినిమానే, ఎంటైర్ వరల్డ్ ఇస్ తెలుగు మూవీ. కానీ సినిమా తీసేటప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరగాలి, అలాగే మనకి కొత్త నీరు రావాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అక్కడ చేసుకుంటారు, ఇక్కడ చేసుకుంటారు. ఫస్ట్ ఒక 5-10 మంది ఈ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇంకా వీళ్ళే ఏలుతారా? ఇంకా వీళ్ళేనా వాళ్ళ రాష్ట్రం వీళ్ళ వారసత్వం, వీళ్ళ పిల్లలు అందరూ ఆడే వస్తే ఇంకా మరి రేపు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ ఆశ ఉంటుంది సినిమా ఫీల్డ్లో హీరో అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలని, టెక్నీషియన్ అవ్వాలని అందరికీ ఉంటుంది కదా. వాళ్ళందరికీ మనం ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి. అలాగే 2 స్టేట్స్ అయ్యింది కాబట్టి ఈ రోజు 2 స్టేట్స్ అయిపోయిన దాని మీద మనం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ ప్లస్ అక్కడ తెలంగాణ డెవలపింగ్ రెండు చేయాలి. కూడా చాలా మంది మాట్లాడుతూ అటు కూడా చాలా డెవలప్ అవ్వాలి, తెలుగు సినిమా వైజాగ్ లాంటి ప్లేసెస్ లో కూడా డెవలప్ అయ్యి ఇక్కడ ఎటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నా ఒక సినిమాకు సంబంధించి ఆ ప్రాంతంలో కూడా అదే పరిస్థితిని చూడాలి అంటున్నారు. అది సాధ్యం అవుతుందంటారా? ఖచ్చితంగా దానికి చాలా టైం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నిజంగానే ఆ కోరిక ఆకాంక్ష వాళ్ళకు ఉంటే సాధ్యం కాదు అంటూ ఏం లేదు. ఇంకా ఈజీ. ఈ రోజు గతంలో ఉన్న పరిస్థితుల కంటే ఈ రోజు పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీ ఎక్కడ డెవలప్ అయినా ఎవరికి అభ్యంతరం లేదు, డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఆయా ప్రాంతాలకు ఉంది, ఆయా కళాకారులకు ఉంది. అక్కడ కూడా ఔత్సాహిక కళాకారులు, ఆసక్తి కలిగిన టెక్నీషియన్స్ వీళ్ళంతా ఉంటారు, వాళ్ళకి అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నారో టాలెంట్ని నిరూపించుకోవడం కోసం, స్కిల్స్ని బయటపెట్టుకోవడం కోసం, వాటిని ప్రూవ్ చేసుకొని వాళ్ళు కూడా ఒక అద్భుతమైన కళాకారులు నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూసే ఇక్కడ ఉన్నారు. అయితే వీటికి మించి నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా అంటే 2 చోట్ల ఉండొచ్చు. ఒకవేళ ఇండస్ట్రీ అక్కడ ఉన్నా కూడా హైదరాబాద్ ఇండస్ట్రీకి, తెలంగాణ ఇండస్ట్రీకి డోకా లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న క్లైమేట్ కండిషన్స్ రీత్యా ఈరోజు కన్నడ సినిమాలు ఇక్కడ హైదరాబాద్లో 3 జరుగుతూ ఉన్నాయి, 2 తమిళ సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఒరియా సినిమా ప్యాకేజ్తో వస్తాయి, 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. బెంగాలీ సినిమా ప్యాకేజ్తో వస్తూ ఉన్నాయి, హిందీలో ఉన్న పెద్ద సినిమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీకి ఏం డోకా లేదు. తెలుగు సినిమా ఇందాక అనుకున్నట్టు తెలుగు సినిమాలు, పెద్ద సినిమాలు ఇక్కడ ఏం పెద్దగా జరగట్లేదు, చిన్న సినిమాలు జరుగుతాయి ఇక్కడ. ఆ చిన్న సినిమాలకు ఉండే సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు సింగిల్ విండో పద్ధతిలో కావచ్చు, రకరకాల పద్ధతిలో సాల్వ్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. సమస్యను పరిష్కరించుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. అయితే గతంలో నేను చెప్పినట్టు తెలుగు సినిమా, తెలంగాణ సినిమా కావచ్చు, లేకపోతే తెలుగు కోస్తా ఆంధ్ర భాషతో వచ్చిన సినిమా కావచ్చు, లేకపోతే గుంటూరు కృష్ణ భాషతో వచ్చిన సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ముందు ప్రేక్షకులు, అభిరుచి గల ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ మనకు, దాంట్లో డోకా లేదు. మంచి సినిమా చేస్తే డెఫినెట్గా వాళ్ళు బ్లెస్ చేస్తారు, వాళ్ళు ఆదరిస్తారు. కానీ ఆ ప్రేక్షకులకు సరైన సరుకు మనం అందించలేకపోతున్నాం. కాదండి, లెట్ మీ కంప్లీట్, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే మనం సరైన ఒక అవకాశాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. మంచి సినిమా తీసాం చూడని అవకాశాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. దానికి కారణం సిస్టమ్. గతంలో తాత మనోడు
రామారావు గారు సూపర్ స్టార్, అక్కినే నాగేశ్వరరావు గారు సూపర్ స్టార్, అలాంటి సూపర్ స్టార్ల మధ్య తాతామని రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. శంకరాభరణం వారం రోజుల దాకా కలెక్షన్ లేదు ఆ సినిమాకి, కానీ సూపర్ హిట్ అయింది. ఒక కళాత్మకమైన సినిమాలు. ఆ సినిమా తర్వాత చాలామంది సంగీతం నేర్చుకున్నారు. మరో చరిత్ర కావచ్చు, యువతరం గదిలింది కావచ్చు, మరో మలుపు కావచ్చు, ఈచే శ్రేయశ్రత కావచ్చు, అంటే ఒక ప్యారలల్ సినిమా అతరాత సంతరం కావచ్చు, ఒక అభిరుచి గల ఇందాక అన్నయ్య చెప్పినట్టు మా భూమి కావచ్చు, లేకపోతే వసేరాములమ్మ కావచ్చు, ఇట్లాంటి ఒక సమాంతరమైన సినిమా, కొన్ని విలువలతో కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఆదరించబడ్డాయి, అద్భుతమైన ఆదరణకు నోచుకున్నాయి. అవి ఒక సెన్సేషన్ హిట్స్. నేటి భారతం ఇట్లాంటి సినిమాలు చెప్పుకుంటూ పోతే ఆ రోజున వ్యవస్థ ఆ రోజున వ్యవస్థ వేరు, ఈ రోజున వ్యవస్థ వేరు. ఈ రోజు అట్లాంటి వ్యవస్థ లేదు, అట్లాంటి సిస్టమ్ లేదు. కాబట్టి ముందు సిస్టమ్ ప్రక్షాళన జరిగితే తప్ప అభిరుచి గల ప్రేక్షకులకు అభిరుచి గల సినిమాని, ప్రతిభ గల సినిమాని, కళాత్మక నిలువైన సినిమాని మనం అందించలేం. కాబట్టి ముందు సిస్టమ్ క్లీన్ కావాలి. భరద్వాజ్ గారు, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ అసలు ఇక్కడే లేదు తరలిపోవడానికి అని చెప్తున్నారు. ముందుగా ఇక్కడ కూడా అదే పరిస్థితి చూడాలన్నా సినిమాలకు సంబంధించి వైజాగ్ లో కూడా అటువంటి డెవలప్మెంట్ రావాలన్నా సరే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉండాలి, ఎటువంటి కృషి ఉండాలంటారు? డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను అవన్నీ, మళ్ళీ ప్రతిసారి అదే చెప్పడం ఉండదు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి ఉండాలి. ఇప్పుడు గతంలో ఉన్న ప్రొడ్యూసర్లకు రావాల్సినవి చాలా రావాల్సినవి ఉన్నాయి. చిన్న సినిమాలు దగ్గర 300 సినిమాలకి సర్టిఫికేట్లు రాలేదు ఇంతవరకు. వాళ్ళకి సర్టిఫికేట్లు రాపోయేసరికి ఇప్పుడు ఎగ్జిబిటర్లు కానీ, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్లకు కానీ ట్యాక్సులు, ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళని సతాయిస్తున్నారు ట్యాక్సులు కట్టమని. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. సో ఈ ఇందాక చెప్పిన పర్మిషన్స్ ప్రాబ్లం ఒకటి ఉంది. చిన్న సినిమాకి థియేటర్స్ లేకుండా ఉన్న ప్రాబ్లం ఉంది. థియేటర్స్ రావాలి. చిన్న థియేటర్స్ కట్టి ఏమన్నా చేస్తుందా గవర్నమెంట్? శంకర్ గారు చెప్పినట్టు దానికి ఏదన్నా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. సిస్టమ్ క్లీన్ అవ్వకుండా ఏమి చేయలేం. సిస్టమ్ సరిగ్గా అయిపోతే తప్ప ఏం లేదు. గత వైభవం చెప్పుకోవటం, ఆ టైంలో ఇంత చిన్న సినిమా రిలీజ్ ఆడింది, అక్కడ ఆడింది, గత వైభవం. నటికుమార్ గారు చెప్పినట్టు ఇప్పుడు 5-7 వాళ్ళు మోనోపలి చేస్తానికి ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 2000 ఎకరాలు ఇంకో 10,000 ఎకరాలు ఇక్కడ కానీ అక్కడ కానీ ఇచ్చి మళ్ళీ ఫైనల్ గా వాళ్ళ చేతుల్లోనే పెడితే మళ్ళీ అదే స్టోరీ జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా ఎలా చేయాలి, దీన్ని ఎలా అందరిని తప్పించుకుని ఎలా బయటికి రావాలని ఆలోచించుకోవాలి. బట్ నాకు తెలిసి ఏమి తప్పించుకుని రావటం ఉండదు, వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందని నమ్ముతున్నాను. నా నమ్మకం అది. ఫైనల్ గా నటికుమార్ గారి అంశం గురించి మీరేమంటారు? ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు ఒకటమ్మా, మనకి అద్దెళ్ళు ఉన్నాయి. 4,000 రూపాయలు అద్దె దొరుకుతుంది, మనకి 10,000 అద్దె దొరుకుతుంది, 1,00,000 రూపాయలు అద్దె దొరుకుతుంది. మా థియేటర్స్ ఏమైపోయాయంటే ఓన్లీ 5గురికి 10 మంది హీరోలకు మాత్రమే వారానికి 5 లక్షల రూపాయల రెంట్తో సినిమా థియేటర్స్ మొదలుపెట్టారు. అది దానివల్ల 90% ఈరోజు ఇండస్ట్రీ బతుకుతుంది చిన్న స్మాల్ బడ్జెట్ మూవీస్. ఈ స్మాల్ బడ్జెట్ మూవీస్కి సినిమాలు థియేటర్స్కు వేస్తే అది కలెక్షన్స్ రావట్లేదు. అంటే ఒకప్పుడు ఇప్పుడు శంకర్ గారు అన్నారు మంచి సినిమా మనం అంటే కొంచెం అందించలేకపోతున్నాం ప్రేక్షకులకు, అది వాస్తవం. ప్లస్ రెండోది మంచి సినిమా అందించినా కూడా థియేటర్లో సినిమాకి ప్రేక్షకులు రావడానికి అక్కడ ఫుల్ అయితే 1,00,000 రూపాయలు, అంటే 4 లక్షలు. అంత క్యాపబిలిటీ స్మాల్ బడ్జెట్ మూవీకి ఎలా వస్తుంది? అంటే స్మాల్ బడ్జెట్ మూవీకి థియేటర్స్ లేవు. ఓన్లీ 10 మందికి తగ్గట్టు థియేటర్స్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే ఇది సురేష్ బాబు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎన్వి ప్రసాద్, మా ఛాంబర్ అధ్యక్షుడు ఎన్వి ప్రసాద్ అవ్వచ్చు, అలంకార్ ప్రసాద్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో వీర్రాజు అవ్వచ్చు. ఛాంబర్ని ఎవరైతే పెట్టుకొని ఛాంబర్ పెడుతున్నారో వాళ్ళందరూ కలిపి ఆంధ్రప్రదేశ్లో 1,200 థియేటర్స్ వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు తీసుకొని ఈ రోజు నేను 2 గవర్నమెంట్లకి ఒకటే అడుగుతున్నా, సార్ మీది ముందు ట్యాక్సెస్ కరెక్ట్ గా వీళ్ళ 10 మందితో కట్టించి మా 90 మందికి న్యాయం చేయండి. ముందు సర్వీస్ ట్యాక్స్ కట్టట్లేదు, అసలు కమర్షియల్ ట్యాక్స్ కట్టట్లేదు, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టట్లేదు. వీళ్ళు అది కాదు, పెద్ద సినిమా తీసుకోవడానికి 15% ట్యాక్స్, 20% డబ్బింగ్ సినిమా తీసుకోవడా మా 7.5% స్మాల్ బడ్జెట్ మూవీ ట్యాక్స్ కడుతూ ఉంటే భరద్వాజ్ గారు అన్నట్టు 3 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది సర్టిఫికెట్ లేక, అయినా కూడా కమర్షియల్ ట్యాక్స్ మాత్రం ఇప్పటికీ 7.5% కట్టించుకుంటున్నారు. అంటే అది ఎక్కడ జరుగుతుంది లోపం? గవర్నమెంట్ లోపం ఇది. ఇది అక్కడ కానీ ఇక్కడ కానీ గవర్నమెంట్ 2 చేయాలండి. ఒకటి సింగిల్ విండో పథకం తీసుకొచ్చి సినిమాల్ని ఇక్కడ షూటింగ్ చేసుకునే అనుకూలమైన పరిస్థితి తేవాలి 2 రాష్ట్రాలు. అలాగే ఈ ట్యాక్స్ అనేది మొత్తం టోటల్ గా కట్టించి తీసుకున్నాం. తెలుగు రాష్ట్రం 2గా విడిపోవడంతో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుందనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనతో మాట్లాడిన ప్రముఖులు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా తరలిపోయే ప్రసక్తే లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా డెవలప్ అయిందో అక్కడ కూడా వైజాగ్ లో కూడా అదే విధంగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పూర్తిగా ఇక్కడ నుంచి తరలిపోయే ఛాన్సే లేదని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలాగే శంకర్ గారు, మేము మీ అభిప్రాయాలు మాతో తెలియజేసినందుకు.